నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ తెలంగాణ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణలో 17 స్థానాలకు గాను ఇప్పటికే 14 స్థానాలకు ఎంపిక చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఈ క్రమంలో ఒక 3 పార్లమెంట్ స్థానాలు మాత్రం హాట్ సీట్లుగా మారిపోయిన పరిస్థితి. ఈ గందరగోళం అంటే ఈ 3 పార్లమెంటు స్థానాలలో తీవ్ర గందరగోళం, తర్వాత అసంతృప్తులు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం ఉంది. ఒకవైపు మనం చూస్తే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి నిన్నటికి నిన్న ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఫిరోజ్ ఖాన్ ఏకంగా బహాటంగా మీడియా ముందే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఇక్కడ ఎంఐఎంతో దోస్తానా కలిసింది కాబట్టే ఖచ్చితంగా రానున్న రోజులలో హైదరాబాద్ స్థానంలో మేము పోటీ చేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఖచ్చితంగా అక్కడ పార్లమెంటు స్థానంలో బీజేపీని ఓడించేందుకే మేము అక్కడ అభ్యర్థిని పెట్టడం లేదని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ అధిష్టానం ఆదేశించింది అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి హైదరాబాద్ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఖమ్మంలో కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం పైన కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఇప్పటికే అక్కడున్న ఆ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు తనకు సంబంధించిన వ్యక్తులను పార్లమెంట్ అభ్యర్థులుగా నిలపాలని చెప్పేసి ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ గందరగోళాన్ని ఎదుర్కొనేందుకు మళ్ళీ తెరపైకి కొత్త పేరు తీసుకొచ్చినట్లుగా తెలుస్తున్నది. అందులో ఇటీవలి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసిన మండవ వెంకటేశ్వరరావు పేరును కూడా తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ క్రమంలో ఖమ్మంలో కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. మరో హాట్ సీట్ అయిన కరీంనగర్ చూద్దాం. కరీంనగర్ సంబంధించి మనం చూస్తే ఇప్పటికే అక్కడ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని పార్లమెంటు స్థానానికి పంపిస్తామని చెప్పేసి తనకు అసెంబ్లీ స్థానం కేటాయించకపోవడంతో పార్లమెంట్ స్థానంలో తననే కరీంనగర్లో బరిలో నింపుతారని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందుకు హామీ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ క్రమంలో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోగా ప్రస్తుతం అయితే వెలిచాల వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తున్నది. ఆడ వెలిచాల రాజేందర్ రావు సంబంధించి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా వెలిచాల రాజేందర్ రావుకే మద్దతు పలుకుతున్నట్లుగా తెలుస్తున్నది. అంతేకాకుండా ఈ నెల 12న కూడా వెలిచాల రాజేందర్ రావును ప్రకటిస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడున్న ఏదైతే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఆందోళనలో ఉన్నారో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే మరి ఇటీవలి కాలంలో ప్రకటించిన మరి 2 సీట్లలో వరంగల్ ప్రధానంగా మనం వరంగల్ చూసుకుంటే మాత్రం వరంగల్లో ఏదైతే కడియం కావ్యకు టికెట్ కేటాయించారో ఆ కడియం కావ్యను కూడా వ్యతిరేకిస్తూ స్టేషన్ గన్పూర్లో నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీలో విభేదాలు అయితే చాలా బగ్గుమన్నాయి. అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. 2 వర్గాలు బాహాబాయి కూడా దిగిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఇటు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసుకుంటే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పైన కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడంతోనే టికెట్ కేటాయించడం పట్ల అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్ర వ్యతిరేకతను చూడాల్సి వస్తుంది. అయితే కేవలం అంటే అసదుద్దీన్ ఓవైసీతో ఎవరైతే చేవెళ్ల ఎంపీగా కొనసాగిన రంజిత్ రెడ్డి ఉన్నాడో రంజిత్ రెడ్డి అసదుద్దీన్తో చాలా దోస్తానా ఉంది కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ కేవలం రేవంత్ రెడ్డితో మాట్లాడి మాత్రమే తీసుకువచ్చి అసదుద్దీన్ ఓవైసీ అతన్ని రంజిత్ రెడ్డికి టికెట్ ఇప్పించాడని చెప్పేసి కూడా అక్కడ ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికైతే తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మరి ఈ అసంతృప్తులను చల్లార్చి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకొని 14 పార్లమెంట్ స్థానాలను టార్గెట్గా పెట్టుకొని వెళ్తుందో మరి ఆ పార్లమెంట్ 14 స్థానాలలో ఈ తీవ్ర గందరగోళాల మధ్య మరి ఆ 14 పార్లమెంట్ స్థానాలలో విజయం సాధిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.